బాయ్ నువ్వు ఎందుకు అట్లా కూర్చుంటావు నాకు అర్థం కాదు. డీలా కూర్చోవు బాయ్. అరే నువ్వు ట్రై చేసినావు అంటున్నావు కదా. నువ్వు ఎందుకు ప్రతి దానికి నువ్వు దాంట్లో మొత్తం భూతద్దంలో పెట్టి చూస్తే దాంట్లో నీకు ఏం రాదు. ఒకటే జిందగీలా రోజు ఎంతోమంది అట్లా ట్రై చేసుకుంటా బాధపడుతూనే ఉంటారు. ఒక్కటి నువ్వు నీ 100% ఇచ్చినావంటే కథం. ఇవి ఒక్కసారి ఇచ్చినావంటే దాని తర్వాత అది వస్తుంది రాదనేది మన చేతులు ఉండదు కదా. ఇగో మన చేతులు ఉన్నది అనుకో, అది వేరే విషయం. మన చేతులు లేనప్పుడు దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించినావు అనుకో, అప్పుడు నీకు ఇంకా మెంటల్ స్ట్రెస్ అవుతుంది. దానివల్ల నువ్వు నెక్స్ట్ మళ్ళీ మన టార్గెట్ ఏంది అనేది మర్చిపోతావు. అది మర్చిపోయి మళ్ళీ అంటే నువ్వు దాన్ని ట్రై చేయలేవు కాబట్టి దానివల్ల నువ్వు ఇంట్లో కూర్చున్నట్టయితే నాకు మంచిగా అనిపిస్తలేదబ్బా. నేనైతే ఇది చెప్తున్నా. ఒకటే నువ్వు ఇయ్యాల పోయింది అయితే ఏంది, ఇయ్యాల పోతే ఏంది, రేపు ఉంది కదా మనకి. అట్లా కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్తోనే నువ్వు పోవాలి. ఇవాళ నేను జాబ్కి ట్రై చేసిన, ఇంటర్వ్యూ పోయినా, అది కాలేదు. అరే కాకపోండి రా భయ్, మనకేం కాదు. అది లేకపోతే దానికన్నా మంచిది ఉంది అని చెప్పి మనం అనుకొని వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే లైఫ్లో మనం స్ట్రాంగ్ ఉంటేనే ఏదన్నా అవుతుంది. మనం కింద పడ్డామంటే కథం. ఇక ఒక్కసారి కింద పడితే ఇంకా మనమే ఒకసారి పైనకి తీసుకురావడానికి ఫుల్ టైం పడుతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకటే, నువ్వు ఇవాళ ట్రై చేసినావు, ఫెయిల్ అయినావు, చలో. నేను ఒకటి ఇన్స్టాలో రీల్ చూసిన, అదేంటంటే పీటర్ డింక్లేజ్ అంటాడు. ఆయన అంటాడు ఫెయిల్ బెటర్ అంటే ఏంది, నువ్వు ఇంకా ఫెయిల్గా. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ నుంచే నీకు సక్సెస్ అనేది వస్తుంది. సో అట్లా ఇన్స్పైర్ కావాలి. ఏం లేదు, నువ్వు డీలా కాకు. ఒకటే కొడితే డైరెక్ట్ కుంభకోణం పలిగిపోవాలి అంతే. అది మనం ట్రై చేసేది అది. అందుకని నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇప్పుడు డీలా కావాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టి పడితే మనం సక్సెస్ పార్టీ చేసుకుందాం, ఇంకేది. అర్థమైంది? అది అట్లా ఉండాలి. రైట్, అది